హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చాలామందికి ఇష్టమైన బఠానీ చాట్. స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఇంకా త్వరగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మనకి బయట వెదర్ చల్లగా ఉన్నప్పుడు కారంగా నోటికి ఏదైనా తినాలనిపించినప్పుడు ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఈ బఠానీ చాటు ఇంట్లోనే చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చాట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ చాట్ తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు తెల్ల బఠానీలు తీసుకొని 2-3 కప్పుల వాటర్ పోసుకొని 6-8 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత బఠానీలు ఒకసారి వాష్ చేసుకొని ఇలా వాటర్ లేకుండా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న బఠానీలని ఇప్పుడు కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలోనే ఒక ఆలూ తీసుకొని స్కిన్ తీసేసి ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే 2.5 కప్పుల వాటర్ కూడా పోసుకొని 1 టీ స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 4-5 విజిల్స్ రానివ్వాలి. ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి బఠానీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. బఠానీ ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బౌల్లోకి తీసుకున్న ఎక్స్ట్రా వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బఠానీని ఆలూని మనము లైట్గా మ్యాష్ చేసుకోవాలి. లేదంటే మీరు సగం బఠానీ తీసుకుని ఒక మిక్సర్ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు. బఠానీ మొత్తాన్ని మరీ పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదు. ఇలా హాఫ్ బఠానీ మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. దీనిలోనే 1 ఇంచి బటర్ కూడా వేసుకోవాలి. బటర్ అనేది ఆప్షనల్ అండి, కానీ ఇలా బటర్ వేసుకోవటం వల్ల చాట్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చిలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోయి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక టమాటా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టి టమాటాలని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఒక పావు కప్పు వేసుకోవాలి. ఈ టైంలో కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల చాట్కి మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకి టమాటా అనేది మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూను చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఒక అర టీ స్పూను గరం మసాలా, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మసాలాలు మాడిపోకుండా ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. బఠానీలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి, అలాగే పిల్లల మజిల్ స్ట్రెంత్కి బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఇలా వారంలో ఒక్కసారైనా స్నాక్ లాగా చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. 2 నిమిషాల తర్వాత మనము మ్యాష్ చేసి పెట్టుకున్న బఠానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనము పక్కకు పెట్టుకున్న ఎక్సెస్ వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ మసాలా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక 100 ml వాటర్ వేసుకుంటున్నాను. బఠానీని ఇలా మనము వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకోవటం వల్ల మసాలాలన్నీ బఠానీకి పట్టి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒకసారి మ్యాషర్తో మళ్ళీ మ్యాష్ చేసుకోండి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూను లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ స్పైసీ చాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము డైరెక్ట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా చాటు పైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ తురుము, కొత్తిమీర, మీకు నచ్చితే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. పైన ఇలా ఆలూ భుజియా కానీ లేదా ఏదైనా చిప్స్ కూడా వేసుకొని తింటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీకు ఇష్టమైతే దీని మీద పెరుగు లేదా స్వీట్ చట్నీ కూడా వేసుకుని తినొచ్చు. అంతేనండి, ఎంతో క్విక్గా టేస్టీ అండ్ యమ్మీ చాట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.